హలో ఆల్! అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది అండ్ ప్రతి తెలుగు వాళ్ళ ఇళ్లలో చేసుకునేదే ఈ ఉగాది పచ్చడి కదా! సో, దానికి కావాల్సిన వేపపూత అండ్ మామిడికాయ ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పి ముందు రోజు షాపింగ్‌కెళ్ళామనమాట. బట్ మా ఇంటి దగ్గర ఉన్న ఇండియన్ స్టోర్స్‌లో ఎక్కడ వేపపూత అయితే మాకు కనిపియలేదు. బట్ ఫైనలీ ఎక్కడో ఒక ఇండియన్ స్టోర్‌లో దొరుకుతుంది అని తెలిస్తే ఎళ్లి తీసుకొచ్చుకున్నామనమాట. సో, ఈ ప్యాకెట్ వచ్చేసి అరౌండ్ $3 అలా ఉందనుకుంటా ప్రైస్. యాక్చువల్లీ ఇందులో కూడా పువ్వు చాలా తక్కువుంది అండ్ దట్ అసలు ఫ్రెష్‌గానే లేదు. బట్ స్టిల్ ఇంక తప్పదు కదా! ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాం. అండ్ మామిడాకులు కూడా తీసుకున్నాం. ఇది అరౌండ్ $2 అలా పడిందనమాట. అండ్ ఒక ఫ్లవర్స్ ప్యాకెట్ అనమాట. ఇది అరౌండ్ $5 అలా ఉన్నట్టుంది. ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి ఇంట్లో ఎవరైనా చేస్తే తింటమే కానీ, నేను చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ దట్టు పెళ్ళైన తర్వాత మేమిద్దరం కలిపి ఇక్కడ కెనడాలో చేసుకుంటున్న ఫస్ట్ ఉగాది అనమాట ఇది. సో, ఫైనలీ కావాల్సినయి అన్నీ ఇలా రెడీ చేసుకొని, నాకొచ్చినట్టు ఉగాది పచ్చడైతే రెడీ చేసేసాననమాట. అండ్ దెన్ ఉగాది పచ్చడితో పాటు ఇంకొన్ని ప్రసాదాలు కూడా చేయాలి కాబట్టి, సో, ఫాస్ట్‌గా అయిపోయాయి. అండ్ నాకొచ్చినవి చేస్తున్నాననమాట. ఈ ప్రసాదాలన్నిట్లో నాకు పెద్ద టాస్క్ వచ్చేసి పిండి వంటలనమాట. మిగతావన్నీ ఫైన్ కానీ, ఈ గారెలు, ఈ పూర్ణం బూరెలు ఇలాంటి పిండి వంటలైతే నేను ఇక్కడికొచ్చిన తర్వాతే చేస్తున్నాననమాట. సో, ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదా! ఈ గారెలేయటానికి నేనైతే చాలా కష్టపడుతున్నాను. అండ్ ఒక్కటి కూడా నాకు షేప్‌లో రావట్లేదనమాట. సో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇలా వేగా మేబీ ఫ్యూచర్‌లో ఇంక అలవాటయిపోయి కరెక్ట్‌గా వస్తాయనుకుంటా. సో, చూస్తున్నారు కదా! అంత బ్యాడ్ అయితే కాదు కానీ ఓకే. పర్లేదు బానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే అందరికీ ఫేవరెట్ అండ్ నాకు కూడా చాలా ఈజీ అనిపించే ప్రసాదం వచ్చేసి పులిహోర. సో, పులిహోర కూడా రెడీ చేసేసాననమాట. యాక్చువల్లీ ఈసారి ఉగాది మనకి వీక్ డే వచ్చింది. అండ్ దట్ టూ ఇక్కడ వీక్ డే మనకి హాలిడే ఉండదు కాబట్టి ఇంకా బిజీగా అయిపోయిందనమాట ఉగాది. సో, ఇంకా ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర సెట్ చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేస్తున్నాం. సో, పూజంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దేవుడికి హారతి ఇవ్వాలన్నా కూడా నాకు భయమేస్తది ఇక్కడ. ఎక్కడ స్మోక్ డిటెక్టర్స్ అరుస్తాయో అని చెప్పి. ఇలా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉగాది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.